ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను రుద్రప్రయాగ జిల్లాకు వచ్చానండి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నేను గుప్త కాశీకి వచ్చాను. కాశీ తర్వాత రెండో స్థానం ఆక్రమించిందండి. ఇంత అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత గల స్థల పురాణం కలిగినటువంటి టెంపుల్, పరమ పవిత్రమైనటువంటి టెంపుల్. ఇక్కడ గనక మీరు అడుగుపెట్టినట్టయితే మీకున్నటువంటి కర్మలని కూడా తొలగిపోతాయి. ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి. అదేవిధంగా మిథున రాశి వారికి మంచి టైం స్టార్ట్ అయింది. 2025 మే 15వ తారీఖు నుండి మిథున రాశి వారికి గురువు మిథున రాశిలోకి వచ్చాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం మిమ్మల్ని వెంటాడుకుంటూ వస్తుందనే దీనికి అర్థం. కాబట్టి మిథున రాశి వారికి మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయండి. మీకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, వ్యాపారాలు బాగా జరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలపడబోతుంది. 12 సంవత్సరాల తర్వాత గురువు 9వ అంటే మిథున రాశిలోకి రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక నుంచైనా మీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. మీకున్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు బాగా జరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశీ యానం కూడా సక్సెస్ఫుల్ గా రిజల్ట్ వస్తుంది. సంపాదన పరంగా మీకు ఉన్నతంగా జీవిస్తారు. అంటే ఇదివరకు అంటే ఇప్పుడు చాలా బాగుంటుందండి. నేను చెప్పేది ఒకటేనండి. 2025వ సంవత్సరంలో గురువు మిథున రాశిలోకి వచ్చాడు. 6 సంవత్సరాలు లెక్క కట్టుకోండి. ఈ 6 సంవత్సరాలు మీరు బాగుపడాలి, మీరు సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి, 10 మందికి సహాయం చేసేంత శక్తి మీలో కలగాలి.